నమస్తే ప్రజాప్రతినిధి న్యూస్ కు స్వాగతం. ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పీడీఎస్యు సిద్దిపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్స్, ఫీజు రియంబర్స్మెంట్ మరియు బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీమ్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం సిద్దిపేట జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన పీడీఎస్యు రాష్ట్ర అధ్యక్షులు ఎస్వి శ్రీకాంత్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో 8,500 కోట్ల స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలుగా ఉన్నాయని, పట్టించుకోవాల్సిన రాష్ట్ర ముఖ్యమంత్రి మొద్దునిద్రలో ఉన్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేద విద్యార్థుల విద్యాభివృద్ధి పట్ల రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఇదేనా అని ప్రశ్నించారు. గతంలో తమ ప్రభుత్వ హయాంలో తీసుకువచ్చిన రియంబర్స్మెంట్ పథకాన్ని నేడు అదే కాంగ్రెస్ ప్రభుత్వం నీరుగార్చే విధానాలకు పాల్పడడం సిగ్గుచేటని ఆరోపించారు. ప్రభుత్వ అసమర్థత వల్ల వందలాది మంది పేద విద్యార్థులు ఎంసెట్లో వివిధ ఇంజనీరింగ్ కళాశాలల్లో సీట్లు సాధించి పెండింగ్ స్కాలర్షిప్ సమస్య కారణంగా సకాలంలో ఆ ఇంజనీరింగ్ కళాశాలల్లో తమ సర్టిఫికెట్లు సబ్మిట్ చేయకపోవడం వల్ల వారి సీట్లను కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు బెస్ట్ అవైలబుల్ స్కూల్ పథకం మీద ఆధారపడి రాష్ట్రంలో వివిధ ప్రైవేట్ పాఠశాలల్లో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు రావాల్సిన డబ్బులు విడుదల చేయకపోవడం వల్ల విద్యార్థులపై అదనపు భారం పడుతుందని, తక్షణమే బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీమ్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అందాల పోటీలకు కోట్లాది రూపాయలను దుబారాగా ఖర్చు పెట్టిన ప్రభుత్వానికి పేద విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు చెల్లించడానికి డబ్బులు లేవా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే సమస్యలను పరిష్కరించి ప్రభుత్వ విద్యా సంస్థలను నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని, లేని పక్షంలో ఉద్యమాలను మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యు సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు దేవులపల్లి రమేష్ మరియు జిల్లా నాయకులు రాహుల్, సునీల్, నవనీత్ తదితరులు పాల్గొన్నారు. పీడీఎస్యు సిద్దిపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు 8,500 కోట్ల రూపాయలు తక్షణమే విడుదల చేయాలనేటువంటి డిమాండ్తో, అట్లాగే ఇవాళ బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీమ్కి సంబంధించిన బకాయిలు విడుదల కోరుతూ ఈరోజు పీడీఎస్యు ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా కమిటీ సిద్దిపేట జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించడం జరిగింది. వాళ్ళ పీడీఎస్యు తెలంగాణ రాష్ట్ర కమిటీ రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా ఈరోజు ఇక్కడ జిల్లా కమిటీ వాళ్ళు ధర్నా చేపడతా ఉన్నారు. ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో తెచ్చినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ పథకం ఏదైతే ఉందో ఆ పథకాన్ని ఇవాళ పూర్తిగా ఇవాళ విధ్వంసం చేసేటువంటి ఒక ప్రయత్నం ఇవాళ మన రేవంత్ రెడ్డి గవర్నమెంట్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అందుకే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మేము ప్రశ్నిస్తా ఉన్నాం, మీ హయాంలో తీసుకొచ్చినటువంటి రియంబర్స్మెంట్ పథకం యొక్క బకాయిలను మీరు ఎందుకోసం విడుదల చేయట్లేదు, ఒక్కసారి మీరు గమనంలో పెట్టుకోవాల్సినటువంటి అవసరాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తాను. వాళ్ళ విద్యారంగ సమస్యలు పరిష్కరించమంటే మీకు చేత కావట్లేదు, రియంబర్స్మెంట్ ఇవాళ స్కీమ్కి సంబంధించినటువంటి బకాయిలు విడుదల చేయమంటే మీకు చేత కావట్లేదు, స్కాలర్షిప్ బకాయిలు మీరు విడుదల చేయట్లేదు, బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీమ్కి సంబంధించినటువంటి బకాయిలు విడుదల చేయడం లేదు. మీ నిర్లక్ష్య విధానాల వల్ల ఈ రాష్ట్రంలో చదువుకుంటున్నటువంటి వేలాది మంది పేద విద్యార్థులు ఇవాళ అనేక రకాల ఇబ్బందులకు గురి అవుతున్నటువంటి పరిస్థితుంది. ఇవాళ ఎంసెట్లో మంచి సీట్లు కొట్టుకొని ఇవాళ ఇన్ టైంలో సర్టిఫికెట్లు, స్కాలర్షిప్ సమస్య వల్ల ఇయ్యలేక వందలాది మంది విద్యార్థులు వాళ్ళకు వచ్చినటువంటి అడ్మిషన్లు ఇవాళ నష్టపోయినటువంటి పరిస్థితి కూడా ఉంది. కాబట్టి తక్షణమే స్కాలర్షిప్ను విడుదల చేయాలా, రియంబర్స్మెంట్ విడుదల చేయాలా, బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీమ్కి సంబంధించినటువంటి బకాయిలను విడుదల చేసి విద్యారంగాన్ని మొత్తం కూడా సంక్షోభంలో నుంచి బయటికి తీసుకొచ్చి విద్యారంగ అభివృద్ధి కోసం ప్రత్యేకమైనటువంటి నిధులు కేటాయించాలని చెప్పేసి పీడీఎస్గా డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా మా విద్యార్థి ఉద్యమాలను తీవ్రతరం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. నా పేరు శ్రీకాంత్, పీడీఎస్యు రాష్ట్ర అధ్యక్షుడిని.